వీరగడ్డ గండర గంటడు కొమురం భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గంటడు కొమురం భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రభుల కవిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగ చాలినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ చేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చేతగల తల్లి నీ రాజనం పలు జిల్లల నీ పిల్లల రణమిల్లులు శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జన జీవన జావలీలు జానువార కవి గాయక వైతాళిక కళలా మందిరాలు కలలా మందిరాలు కలలా మందిరాలు జానపద జన జీవన జావలీలు జానువార షీ టీమ్స్ పేరు విన్నారా? షీ టీమ్స్ అంటే మీ ఆడవాళ్ళకి ఏమన్నా ఇబ్బంది జరిగినా, ఎవరన్నా ఆకతాయిలు ఏమన్నా లేకపోతే ఎవరన్నా మీతోటి అసభ్యకరంగా ప్రవర్తించిన షీ టీమ్స్ వాళ్ళు వస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. వినకపోతే మన పోలీసు వాళ్ళ కేసులు కూడా చేస్తాం, వాళ్ళ జైలు పంపుతాం. దాన్ని షీ టీమ్స్ అని ఉంటారు. ఆ షీ టీమ్స్ వాళ్ళు కూడా మన ఎమ్మటి తిరుగుతూ ఉంటారు. సిపి గారి ఆదేశాల మేరకు వాళ్ళు మన కాలేజీ దగ్గర పిల్లలకు ఆకతాయిలు రాకుండా వాళ్ళు చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. మన హాస్పిటల్లో కూడా చేపట్టడం జరిగింది. అది మీకు తెలియాలి, ఓకేనా? చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు, మనవాళ్ళు కావచ్చు, మనవరాలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు, 10th క్లాస్ చదివేవాళ్ళు, కొంతమంది ఆకతాయిలు వెంబడిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పుకోలేరు. ఈ షీ టీమ్స్ కంటే చెప్తే మాకు చెప్పిన షీ టీమ్స్ వాళ్ళని వినిపిస్తాం, కౌన్సిలింగ్ చేపిస్తాం. వినకపోతే మన కేసులు పెట్టి జైలుకు పంపిస్తాం. కుటుంబం నడుస్తుందా? కుటుంబం తాగుతురా? లేదు కదా, మన దగ్గర అయితే లేదు. తాగద్దు, కుటుంబం దగ్గర రానివ్వద్దు, ఓకేనా? కుటుంబం ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర రానివ్వద్దు, మన దగ్గర లేదు, రానివ్వద్దు కూడా, ఓకేనా? దానికి దూరంగా ఉండాలి అందరూ. మీరు అందరూ సహకరించండి. ఏం మందంటే చేద్దాం ఇప్పుడు. ఓకే ఓకే చెప్తాను. దాన్ని మందు అంటే అది గవర్నమెంట్ చేతిలో ఉంది, మనం కూడా చేద్దాం. అంటే ఇప్పుడు ఓకే ఓకే మీకేమైనా ఇబ్బందులు ఉంటే చూస్తా కదా, మందు ఉంటే నేను అనేది. ఓకే 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 ఇంకా గంజాయి ఏమైనా నడుస్తుందా మన దగ్గర? ఏం గంజాయి అయితే ఏం లేవు కదా. పిల్లలు మన వాళ్ళు అందరూ మంచిగా ఉన్నారు, చదువుకుంటారు, కాలేజీకి పోతారు, మంచిది. ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? ఏం లేవు కదా. చేతబళ్ళు గీతబళ్ళు అంటే మన ఏరియాలో ఏం లేవు కదా. నమ్మద్దు, చేతబళ్ళు లేవు, ఏం లేవు, ఓకేనా? ఆ దించిపోతుడు ఎత్తిపోతుడు అవన్నీ అయ్యాయి ఉత్త కథలు, అవి నమ్మద్దు. నమ్మి వాటి మీద డబ్బులు పెట్టి మిమ్మల్ని మోసపోకరని చెప్తున్నాం. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన ఫోన్కు మెసేజ్లు వస్తుంటాయి అప్పుడప్పుడు, మీకు డబ్బులు వచ్చినాయి, ఓటీపీ నెంబర్ చెప్తే మీకు వేస్తామని చెప్పేసి, లేదా రైతు భరోసా డబ్బులు వచ్చినాయి ఓటీపీ చెప్పు అని చెప్పేసి. ఇట్లాంటి ఏవి నమ్మద్దు మీరు, ఓకేనా? అదే ఆన్లైన్ బెట్టింగ్ ఉన్నాయి, ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ స్టార్ట్ అవుతాయి, ఇలాంటి ఏం నమ్మద్దు మీరు, ఓకేనా? మీకు ఏమైనా ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేయండి, మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయద్దు. మీకు ఎందుకు ఫోన్ చేస్తాడు వాడు? ఓటీపీ చెప్పాల్సిన అవసరం ఏముంది? మన దగ్గర చాలామందికి డబ్బులు ఓటుకున్నాయి. వాడు ఏంటంటే మీరు రైతు కదా, మీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయి, రుణమాఫీ డబ్బులు వచ్చినాయి అని, ఆ డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బులు వచ్చినాయి ఫోన్లు చేస్తూ అంటారు. ఫోన్లు చెప్పి మీ అకౌంట్లో ఎంతో కొంత డబ్బులు ఉంటాయి, పెన్షన్ పడ్డాయో లేకపోతే ఏదో డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు వాళ్ళు తీసేసుకుంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓటీపీలు కానీ ఇవి కానీ ఏం చెప్పొద్దు. ఫోన్ వస్తే మీ డబ్బు దాని గురించి అడిగితే వెంటనే కట్ చేయండి, ఓకేనా? ముఖ్యంగా వాళ్ళకంటే ఎక్కువ మనం చదువుకున్న వాళ్ళకి ఓటుకుంటుంది. వాళ్ళ చిన్న ఫోన్లో ఉంటే డబ్బా ఫోన్లు వాళ్ళంటే వెంటనే కడిగిస్తారు. మన వాళ్ళే అరే నీకెందుకురా అది ఇది అని చెప్పేసి ఎక్కువ మాట్లాడి మనకి ఎక్కువసేపు టైం ఇచ్చి మన ఓటుని మళ్ళీ మాటల్లో పెట్టి వాళ్ళు తీసుకుంటారు. సో దయచేసి పిల్లలు యూత్ అలాంటివి ఎప్పుడు కూడా చేయొద్దు. ఒకవేళ మీకు అవి అట్లాంటివి వస్తే 1036 ఫోన్ చేయండి, 1930 ఫోన్ చేయండి.
ఓకేనా 193 ఫోన్ చేస్తే వెంటనే కంప్లైంట్ తీసుకుంటారు, మా పోలీస్ స్టేషన్కి వస్తుంది, మళ్ళీ వచ్చి మేము ఎంక్వైరీ చేస్తాం, దాని మీద యాక్షన్ తీసుకుంటాం. పిల్లలు స్కూల్కి వెళ్తురా? 10th క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు నచ్చిరా? రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి 10th క్లాస్ వాళ్ళకు. ఎవరు ఉంటున్నారు? 10th క్లాస్ పిల్లలు ఉన్నారా? ఎవరి దగ్గర లేరు. ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారా? ఎగ్జామ్స్ అయిపోయినాయా? ఇవాళ లాస్ట్ నిన్న అయిపోయింది, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లాస్ట్ ఇయర్. ఓకే, ఇక మీకైనా సమస్యలు ఉంటే మా దృష్టి తీసుకురండి, మేము అందరం ఉంటాం, మీకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసే ప్రయత్నం చేస్తాం. మా వాళ్ళు వస్తారా? మా కానిస్టేబుల్ వస్తారా మీ ఇంటికి చెక్ చేయడానికి? వస్తారా వస్తలేరా? బ్లూ కోట్ వస్తారు కదా, డైలీ వస్తుంది, మా కార్ అన్న వస్తుంది, లేకపోతే మా బైక్ అన్న వస్తుంది, రోజుకి ఒకసారి వచ్చి తిరిగిపోతారు. వస్తారా వస్తలేరా? వస్తారు. రాకపోతే నాకు చెప్పుర్రి, ఎందుకు వస్తలేదని అడుగుతా. ఓకేనా? ఒకరి మీద ఒకరు ఈర్ష్యపడద్దు, ఏమున్నద్దు, మన కష్టార్జితం మీద బతకాలి. ఓకేనా? వాళ్ళు అట్లా చేసి ఇట్లా చేసిన అని చెప్పేసి గొడవలు పెట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి మీరు. ఓకేనా? పోలీస్ పరంగా అయితే మీకు ఎలాంటి సమస్యలు లేవనుకుంటున్నా, ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టి తీసుకురండి. ఓకేనా? మా కళా బృందం శ్రీనివాస్ వాళ్ళ టీం మీకోసం కొన్ని పాటలు పాడి మిమ్మల్ని కొంచెం ఎంటర్టైన్ చేస్తారు, సహకరించండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.